Hello, welcome to Ocean of Law. I'm Dulga Bhavani. ఈరోజు మనం సుప్రీంకోర్టు తీర్పు కండోనేషన్ ఆఫ్ డిలే గురించి మాట్లాడుకుందాం. కేసులో అప్పీల్ లేదా అప్లికేషన్ ఫైల్ చేయడానికి టైం లిమిట్ ఉంటుంది. టైం లిమిట్ లోపల ఫైల్ చేయలేకపోతే కోర్టు వెళ్ళి డిలేని మన్నించమని అడగవచ్చు. దీనినే సెక్షన్ 5 కింద కండోనేషన్ ఆఫ్ డిలే అంటారు. ద క్వశ్చన్ ఇస్ సఫిషియంట్ కాజ్ ఏ పీరియడ్కి చూపించాలి. ఆలస్యమైన 10 రోజులకు కారణం చెప్తే సరిపోతుంది. కొన్ని జడ్జ్మెంట్స్ భిన్నమైన అభిప్రాయాలు చెప్పాయి. సుప్రీం కోర్ట్ క్లియర్డ్ దిస్ కన్ఫ్యూజన్. జస్టిస్ జేబీ పార్డీవాలా రూలింగ్ ఇచ్చారు. 90 రోజుల గడువు ఉంటే 100వ రోజున ఫైల్ చేస్తే 100 రోజుల ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మొత్తం 100 రోజులకు వివరించాలి. లాస్ట్ 10 days కాదు, ఎంటైర్ పీరియడ్ వివరించాలి. వితిన్ సచ్ పీరియడ్ అంటే ఒరిజినల్ డిలే పీరియడ్ రెండు కలిపే అని సెక్షన్ 5 చెప్తోంది. మొత్తం కాలానికి చూడాలి. డిలే బై స్టేట్ ఏజెన్సీస్ షుడ్ నాట్ బి కండోన్డ్. ప్రభుత్వ ఏజెన్సీలు ఆలస్యం చేస్తే మన్నించకూడదు. కండోనేషన్ ఆఫ్ డిలేకి ఎంటైర్ పీరియడ్కి సఫిషియంట్ కాస్ట్ చూపాలి. That's all for today on Ocean of Law. I'm Durga Bhavani, signing off. మళ్ళీ కలుద్దాం.